ఈరోజు టాస్క్ స్కెడ్యూలర్ ప్రాబ్లం చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ array of CPU tasks, each labeled with letter from A to Z and a number n. Each CPU interval can be idle or allow completion of one task. Tasks can be completed in any order, but there is a constraint. There has to be a gap at least n between in two tasks అన్నమాట with the same label. Return minimum number of CPU intervals required to complete all tasks. అయితే ఇక్కడ మనకు ఏమడుగుతుండే మినిమం నెంబర్ ఆఫ్ సిపియు ఇంటర్వెల్స్ తీసుకోమంటుండే టు కంప్లీట్ ఆల్ ద టాస్క్స్. అయితే ఇవి టాస్క్స్ అన్నమాట. సో ఈ టాస్క్స్ మినిమం ఇంటర్వెల్లో కంప్లీట్ చేయాలంటే వాడు ఏం చేస్తుండు, ఏని తీసుకుంటుండు, దాని తర్వాత బిని తీసుకుంటుండు. కానీ ఏకి మళ్ళా ఏకి మధ్యలో 2 ఇంటర్వెల్స్ గ్యాప్ ఇచ్చిండు. సో ఏ తర్వాత మళ్ళీ బి పెట్టవచ్చు, కానీ ఈ గ్యాప్లో వేరేవి పెట్టవచ్చు. సో ఈ గ్యాప్లో బి పెట్టేసింది. దాని తర్వాత ఐడియల్ ఉంది, అంటే ఖాళీగా ఉంది. తర్వాత ఇది ఇట్లనే కంటిన్యూ చేసిండు. తర్వాత 8 సెకండ్స్కి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అన్ని టాస్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈ ప్రాబ్లం ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక ఎగ్జాంపుల్, కానీ ఈ ఎగ్జాంపుల్లో 2 టాస్క్స్ ఉన్న టాస్క్స్ ఏంటి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంది, 3 ఉంది. అదే సపోజ్ మనకు ఏ కామా బి ఇంకా ఎన్ ఈక్వల్ టు 1 అనుకుందాం. సో ఇది 1 ఇంకా ఎన్ ఈక్వల్ టు 1 అందాం. అప్పుడు మనం ఫస్ట్ బి తీసుకున్నాం అనుకో, ఫస్ట్ బి టాస్క్ కంప్లీట్ చేసినాం అనుకో, దాని తర్వాత ఏ కంప్లీట్ చేసినాం, తర్వాత బి అయిపోయింది, ఏ అయిపోయింది. సరే ఏ అయిపోలేదు, కానీ ఏకి మధ్యలో వన్ గ్యాప్ రావాలన్నమాట. సో ఏకి మధ్యలో మళ్ళీ 1 గ్యాప్ వస్తుంది, మళ్ళా ఏగా వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని అయినాయి, ఇప్పుడు 1 2 3 4 సెకండ్స్లో మనం అన్ని టాస్క్స్ కంప్లీట్ చేసినాం. బి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, ఓన్లీ 1 టైం ఉంది కాబట్టి అది ఫస్ట్ తీసుకుంటే మనకు 4 పడ్డది. అదే మనం హై ఫ్రీక్వెన్సీ అంటే ఏ హై ఫ్రీక్వెన్సీ ఉంది, 2 టైమ్స్ ఉంది. సో దాంతో స్టార్ట్ చేస్తే ఎట్లా అవుతుందో చూద్దాం. ఏ తర్వాత బి తీసుకోవచ్చు, తర్వాత ఏకి మధ్యలో 1 గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ 1 గ్యాప్ తర్వాత ఏ పెట్టేసినాం అనుకో, అప్పుడు మనం 3 సెకండ్స్లోనే కంప్లీట్ చేసినాం. సో మనం ఎప్పుడైనా హై ఫ్రీక్వెన్సీది ఫస్ట్ కంప్లీట్ చేస్తే మనం ఫాస్టర్గా మొత్తం ఫాస్టర్గా కంప్లీట్ చేయవచ్చు అనమాట అన్ని టాస్క్స్. సో మనం ఏం చేస్తామంటే దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే కోడ్లో ఫస్ట్లీ మనం అన్నిటికీ ఒక ఫ్రీక్వెన్సీ అన్నది మనం అప్డేట్ చేసుకుంటాం అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్, నేను చెప్పిన ఎగ్జాంపులే తీసుకుందాం, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్లో సేమ్ ఉన్నాయి కాబట్టి అంత మనకు అర్థం కాదు. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏఏబిలని తీసుకుందాం, ఎన్ ఈక్వల్ టు 1 అని. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏకి మనకు 2 ఉంది, బికి 1 ఉంది. సో ఇప్పుడు మనకి ఎన్ వచ్చేసి 1 వచ్చింది. అయితే మనం ఏం చేస్తామంటే ఒక క్యూ తీసుకుంటాం, ఇంకా టైం వచ్చేసి 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ ఈ ఫ్రీక్వెన్సీస్ని మనం మ్యాక్స్ హీప్లకి పంపుకుంటాం అనమాట. సో మ్యాక్స్ హీప్లో కూడా మనకు ఇదే వస్తుంది అనమాట. మ్యాక్స్ హీప్లో 2 ఫస్ట్ ఉంటుంది, తర్వాత 1 ఫస్ట్ ఉంటుంది. అయితే మనం ఏం చేస్తాం, ఈ 2 అన్నది పాప్ చేస్తాం అనమాట. ఫస్ట్ సెకండ్కి వచ్చినప్పుడు ఇప్పుడు టీ ఈక్వల్ టు 1 అన్నప్పుడు టీ ఈక్వల్ టు 1కి వెళ్ళిపోతాం. 1కి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏ పెట్టుకుంటాం కాబట్టి ఇది పాప్ అయిపోతుంది. ఇది పాప్ అయినప్పుడు ఎప్పుడు మళ్ళా దీన్ని ఇప్పుడు క్యూలకు పంపుతాం అనమాట. దీన్ని పాప్ చేసి క్యూలకు పంపుతాం. ఇది ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాక్స్ హీప్లకి అవైలబుల్ ఉంటుంది క్యూ. ఇప్పుడు టైం ప్లస్
ఈడ ఇచ్చిన టైం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి t=1. సో మనకు మనకు నెక్స్ట్ ఇది ఎప్పుడు మనం క్యూలకు పెట్టుకుంటాం ఈ టాస్క్ ని, ఏ టాస్క్ అని ఈ ఈ ఏ టాస్క్ అని ఇప్పుడు ఈ ఏ టాస్క్ ఒకటి కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏ టాస్క్ లో ఓన్లీ 1 టైం ఉంటుంది. సో ఇది పోయి 1 అవుతుంది, 1 టైం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసేసినాం కాబట్టి. సో ఇప్పుడు 1+1, సో 2 సెకండ్స్ అప్పుడు మళ్ళీ మనం మ్యాక్స్ హీప్లకి దీన్ని పంపుతాం అనమాట. సో వీడికి పంపిస్తాం అనమాట. ఇప్పుడు మ్యాక్స్ హీప్లకు పంపుతాం కదా, ఇప్పుడే పంపం, t=2కి పంపుతాం అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ దానిలో t=2. సో t=2 అయినప్పుడు ఇనిషియల్లీ మనం ఇంకోటి అంటే ఇక్కడ t=2లకి వెళ్ళిపోగానే మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ ఎలిమెంట్ పాప్ చేస్తాం అనమాట. రిమైనింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ పాప్ చేసుకుంటాం ఫస్ట్. రిమైనింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది అనమాట, 1 ఉంటుంది. సో ఈ 1ని పాప్ చేసి దీనిలో బి పెట్టేస్తాం. ఈ 1ని పాప్ చేసిన తర్వాత దీన్ని ఒకటి మైనస్ చేస్తే 1 ఒకటి రెడ్యూస్ చేస్తే టాస్క్లా అప్పుడు మనది ఇది 0 అయిపోతుంది. సో ఇది క్యూలకు వెళ్ళలేదు మళ్ళా మ్యాక్స్ హీప్లకు పంపడానికి. సో ఇది ఇంకా ఏం వెళ్ళదు, ఇక్కడ ఎండ్ అయిపోతుంది బి టాస్క్. సో బి టాస్క్ ఎండ్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మళ్ళా బి టాస్క్ ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు q= ఇప్పుడు ఈ టైం =2 కూడా ఉంది. సో ఈ టైం =2 ఉన్నందుకు ఈ టైం =2 ఉన్నది మ్యాక్స్ హీప్లకి మళ్ళీ 1 అయిపోతుంది అనమాట. సో అంటే ఇక్కడ క్యూలో ఉన్నది, ఇక్కడ t=2 ఉంది కదా. సో ఈ టీ ఈ టైం మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్లకి 1 వెళ్ళిపోతుంది. 1 వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ థర్డ్ సెకండ్కి వస్తాం కదా, థర్డ్ సెకండ్ కౌంట్ చేయగానే మ్యాక్స్ హీప్ల గ్రేటెస్ట్ వాల్యూ పాప్ అయ్యి మనం మైనస్ చేస్తాం అనమాట. సో మ్యాక్స్ హీప్ల గ్రేటెస్ట్ వాల్యూ ఇప్పుడు ఏది ఉందన్నమాట, ఇప్పుడు ఒక్కటే ఏ ఉంది, ఆ ఏ తీసుకుపోయి దీనిలో పెడతావు. సో ఇట్లా అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ 3 టాస్క్స్ తీసుకున్నా కాబట్టి మీకు సింపుల్గా చెప్పడానికి ఇట్లా 3 టాస్క్స్ తీసుకున్నా. ఇంకా మ్యాక్సిమం టాస్క్స్ ఉంటే ఇంకా ఎఫిషియెంట్గా అవుతుంది అనమాట. సో ఇప్పుడు కోడ్లోకి వెళ్తే ఏం చేస్తామంటే ఇనిషియల్లీ మనం ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ టాస్క్స్ అది వచ్చి మనం హ్యాష్లో స్టోర్ చేసుకుంటాం కీ వాల్యూ పేర్ లాగా. సో ఈడ టాస్క్స్ డాట్ ఈచ్, ఈ టాస్క్స్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అనుకుంటాం. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి మనం మ్యాక్స్ హీప్లకి తీసుకెళ్తాం. సో మ్యాక్స్ హీప్లోకి పుష్ చేసుకుంటాం ప్రతి ఫ్రీక్వెన్సీని. సో ఫ్రీక్వెన్సీల ప్రతి హైయెస్ట్ వాల్యూ దాకా మనం వెళ్ళాలి కాబట్టి కీ వాల్యూలో అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ వాల్యూ తీసుకుపోయి మనం మ్యాక్స్ హీప్లకి పుష్ చేసుకుంటాం. సో మనకు దీనితోటి అంటే మనం ఈ ఏ తోటిని చేసింది ఏం లేదు, మనకు దీని ఏ ఫ్రీక్వెన్సీ కావాలన్నమాట. సో ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసుకున్నాము. ఇంకా అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యూ తీసుకుంటాం, ఒక క్యూలకి పంపించుకోవడానికి అనమాట. ఏది ఎప్పుడైతే మనం టాస్క్ కంప్లీట్ చేస్తామో టాస్క్ కంప్లీట్ చేయగానే మనం క్యూలకు పంపుతాం. ఎందుకంటే ఆ టైం అంటే క్యూల నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే దాని టైం వస్తుందో అప్పుడు క్యూలకు వస్తుంది అనమాట. దాని టైం రానప్పటి వరకు అది ఏం చేస్తుంది, క్యూలనే ఉంటుంది. ఇప్పుడు టైం, సో అంటిల్ క్యూ ఎంప్టీ అండ్ మ్యాక్స్ హీప్ ఎంప్టీ, రెండు ఎంప్టీ అయ్యేదాకా మన టైం ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి మనం రిటర్న్ చేయాల్సింది టైం. సో
ప్రతి ప్రతి లూప్లో ఒక సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ టైం అన్నది. సో ఇక్కడ టైం ఇంక్రీజ్ కాగానే మనం ఏం చేస్తాం, దీనిలోకి వెళ్ళి పాప్ చేసుకుంటాం మ్యాక్స్ హీప్లోకి వెళ్ళి. సో ఇఫ్ మ్యాక్స్ హీప్ నాట్ ఎంటీ, మ్యాక్స్ హీప్లోకి వెళ్ళి హైయెస్ట్ టాస్క్ ఫ్రీక్వెన్సీ అన్నది మనం పాప్ చేసుకుంటాం. సో టీఎఫ్ అన్నది పాప్ చేస్తాం. సో టీఎఫ్ మ్యాక్స్ హీప్ డాట్ పాప్. సో ఇది పాప్ చేయగానే మనం ఏం చేస్తాం, దీని ఫ్రీక్వెన్సీలో ఒక టాస్క్ మ్యాక్స్ హీప్లో గ్రేటెస్ట్ టాస్క్ తీసుకొని దాన్ని ఒక టాస్క్ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు టీఎఫ్ వచ్చేసి ఇంత అవుతుంది, ఒకటి కంప్లీట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు దీనికి ఎంత టైం అయిన తర్వాత టూ అంటే ఎన్, ఇప్పుడు ఈ టైంకి ప్లస్ ఎన్ చేస్తే ఆ టైం తర్వాతనే ఇది అవైలబుల్ ఉండాలి. సో మనం క్యూలకి పంపుతాం, దీన్ని క్యూలకి పంపుతాం. ఈ టీఎఫ్ ఇంకా టైమ్ ప్లస్ ఎన్ ఎప్పటిదాకా, ఈ టీఎఫ్ పాజిటివ్ ఉండేంత వరకు, అంటే 0 కంటే ఎక్కువ ఉండేదంత వరకు పంపుతాం. తర్వాత క్యూ ఎంటీ కానప్పుడు మనం ఏం చేస్తాం, క్యూ ఎంటీ కానప్పుడు క్యూలా మనకు ఈ వాల్యూ టైమ్ సేమ్ అయినప్పుడు, సో క్యూలా 0th ఇంకా ఫస్ట్ ఎలిమెంట్ ఇంకా దీనిలో ఈ సెకండ్ ఎలిమెంట్ టైం తోటి మ్యాచ్ అయినప్పుడు మనం క్యూలకు పంపుతాం. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్లో మనం పాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్లో మళ్ళీ ఇట్లా పాప్ చేసుకున్నామంటే, పాప్ చేసుకొని ఈడ -1 అని కొట్టినామంటే యూజ్ అయిపోతుంది అనమాట. సో టాస్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో మనం దీన్ని ఇప్పుడు పుష్ చేసుకుంటాం. మ్యాక్స్ హీప్ డాట్ పుష్. ఏం పుష్ చేస్తాం, ఇది పుష్ చేయాలి మనం. సో క్యూ డాట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ పాప్ అన్నమాట. సో లెఫ్ట్ పాప్ చేస్తున్నాం, లెఫ్ట్ పాప్ క్యూలోకి వెళ్ళి లెఫ్ట్ పాప్ చేసి మనం లెఫ్ట్ పాప్లో మనం ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ ఇండెక్స్, 0th ఇండెక్స్ ఇది తీసుకుంటున్నాం. ఈడ 1 ఇండెక్స్ తోటి మ్యాచ్ అయినప్పుడే ఇది 0th ఇండెక్స్ మనం పుష్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం మొత్తం అంత టాస్క్ కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, 22 లైన్లో 2 ఉన్నాయి.